ఆదిలాబాద్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. రామ్జీగోండ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి సమర్పించిన మాజీ మంత్రి జోగు రామన్న. గిరిజనుల హక్కుల సాధన కోసం రామ్జీగోండ్ చేసిన పోరాటాలను స్మరించిన అతిథులు. ఉపాధి హామీ కూలీల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన. కూలీల ఇక్కట్లపై ప్రభుత్వాలు స్పందించాలన్న నేతలు. ఆదివాసీ పోరుబిడ్డ రామ్జీగోండ్ వర్ధంతి కార్యక్రమాలను జిల్లాలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలు, ఆదివాసీ సంఘాల నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. స్వాతంత్ర్యోద్యమంతో పాటు ఆదివాసీ హక్కుల సాధన కోసం ఆయన చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. ఆదివాసీ పోరుబిడ్డ రామ్జీగోండ్ 166వ వర్ధంతి వేడుకలను ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించారు. గురువారం బస్టాండ్ ఎదుట ఏర్పాటు చేసిన వర్ధంతి కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూషా సతీష్ హాజరై ఆయన విగ్రహం వద్ద పూజలు చేశారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆదివాసీ నేతలు పలు సమస్యలను చైర్పర్సన్ దృష్టికి తీసుకురాగా వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ నాయకులు మడావిరాజు, సిడాం రామకిషన్, కుర్సంగ తానాజీ, గేడం మాధవ్, జంగు పటేల్, దుర్వ నగేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ ఆదిలాబాద్ జిల్లా అంటే అడవుల జిల్లానే కాకుండా ఆదివాసీల జిల్లా అని గుర్తు చేశారు. వారి సంస్కృతి, సాంప్రదాయాలు చాలా గొప్పవని పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర సమరంలో రామ్జీగోండ్ పాత్ర కీలకమన్నారు. స్వాతంత్ర ఉద్యమంతో పాటు ఆదివాసీల హక్కుల కోసం కూడా పోరాడారని గుర్తు చేశారు. చిన్న చిన్న సమస్యలకే ఆత్మహత్యలు చేసుకునేవారు స్వతంత్ర సమర యోధులను, ధైర్య సాహసాలను స్ఫూర్తిగా తీసుకుంటే ఎంతటి సమస్యనైనా సాధించవచ్చని తెలిపారు. అదేవిధంగా ఆదివాసీ నాయకులు పలు సమస్యలను తెలియజేశారని వాటిని పూర్తి స్థాయిలో పరిష్కరిస్తామన్నారు. అడవుల జిల్లానే అంటారు. ఇంకొక విషయం ఏమిటంటే అడవుల జిల్లానే కాదు, ఆదివాసుల జిల్లా అని కూడా చెప్పుకుంటారు. ఎందుకంటే మొత్తానికి చూసుకుంటే మన ఆదిలాబాద్, ఉమ్మడి ఆదిలాబాద్లో ఆదివాసులు ఎక్కువ ఉంటారు. వాళ్ళ సంస్కృతి కానీ, సాంప్రదాయం కానీ. అలాంటి ఈ జిల్లాకు చెందిన మన రామ్జీగోండ్ గారు మన భారతదేశ స్వాతంత్ర సమరంలో కూడా ఆయన పాత్ర ఎంతో ముఖ్యంగా ఉంది. అలానే కాకుండా ఆయన ధైర్య సాహసాలు చూసుకుంటే 1000 మందిని ఒకేసారి ఉరితీసినా కూడా ఎక్కడా కూడా అధైర్యపడని మన ఆదిలాబాద్ జిల్లా. ఎందుకంటే ఒక్కసారి 1000 మందిని ఉరితీసిందంటే వాళ్ళు ఆ ఉరిని కూడా ఒక పూలమాలగా తీసుకొని మనం స్వాతంత్రం కోసమే మనం పోరాడుతున్నాం, మనం తెలంగాణ కోసమే ఉన్నాం అన్నట్టుగా వాళ్ళు ధైర్యానికి, అలాగే వాళ్ళ సాహసానికి మనం చాలా సంతోషపడాలి. అలాగే వాళ్ళు ఏవైతే నేర్పినరో వాళ్ళ యొక్క అడుగుజాడల్లో, వాళ్ళ నడవడికలో మనం కూడా ముందుండి కేవలం వర్ధంతి జయంతులు జరుపుకోవడమే కాకుండా మనం కూడా అలానే ఏది ఏమైనా కూడా ధైర్య సాహసాలతోని మనం నిలబడి ఉండాలని ప్రతి ఒక్క సమస్యకి. ఎందుకంటే ఈరోజు జరుగుతున్న సమయంలో చిన్న దానికే, ప్రతిదానికి చిన్న విషయాలకే సూసైడ్ చేసుకునే సందర్భాలు ఉన్నాయి. అలాంటివి కాకుండా మన జీవితంలో ప్రతి ఒక్క సమస్యని ఎదుర్కొనాలంటే మన స్వాతంత్ర సమరయోధుల్ని ఒక్కసారి మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే తెలుస్తున్నది. వాళ్ళు ఎన్ని ఎదుర్కొంటే ఈ స్థాయిలో మనకి ఇప్పుడు స్వతంత్రం వచ్చి మనం ఇంత స్వేచ్ఛగా తిరిగి ప్రతి ఒక్క జయంతి వర్ధంతులు జరుపుకుంటున్నాం. మరోవైపు మాజీ ఎంపీ, రాజ్గోండ్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపురావు రామ్జీగోండ్ విగ్రహం వద్ద ఘన నివాళి సమర్పించి ఆయన చేసిన త్యాగాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గండ్ర సుజాత, రాజ్గోండ్ సేవా సమితి జిల్లా అధ్యక్షులు తానాజీ, ఆదివాసీ నాయకులు మడావిరాజు, సిడాం రామకిషన్, గేడం మాధవ్, జంగు పటేల్, దుర్వ నాగేష్ తదితరులు పాల్గొన్నారు. సోయంబాపురావు మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు, స్వతంత్రం కోసం పోరాడిన ఆదివాసులు ఎంతోమంది ఉన్నారన్నారు. వారిలో రామ్జీగోండ్, కొమరం భీం పోరాటాలను గత పాలకులు పట్టించుకోలేదన్నారు. ప్రస్తుత ప్రభుత్వాలు ఈ వీరుల చరిత్రను ప్రపంచానికి చాటి చెప్పేలా వారి చరిత్రను పాఠ్యపుస్తకాల్లో పొందుపరచాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బస్టాండ్ వద్ద కూడలికి రామ్జీగోండ్ కూడలిగా నామకరణం చేయాలన్నారు. అదే రకంగా రామ్జీగోండ్ అనే ఒక వీరుడు ఈ దేశ స్వాతంత్రం కోసం అందరికంటే అడుగు వేసి పోరాటం చేసిన వీరుడు. కాబట్టి ఇలాంటి వీరులను రామ్జీగోండే కాకుండా ఈ ప్రాంతంలో కొమరం భీము, అదే రకంగా ఇంద్రవెల్లి అమరవీరులు
అనేక వీరులు ఈ ప్రాంతంలో పోరాటం చేసిన వీరులు ఉన్నారు. కానీ వీళ్ళ చరిత్రను ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వాలను, ఆదివాసీ సంఘాల తరపున మేము ఒకటే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఏదైతే ఆనాడు పోరాటం చేసిన వీరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చరిత్రలన్నీ కూడా ప్రపంచానికి తెలిసే విధంగా చేయాలని కూడా ఆదివాసీ సంఘాల తరపున రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఆన్లైన్ కార్మికులను ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే రెగ్యులర్ చేయాలని ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ నేతలు డిమాండ్ చేశారు. సమస్యల సాధనే లక్ష్యంగా చేపట్టిన సమ్మెలో భాగంగా గురువారం నిరసన తెలియజేసి తమ డిమాండ్లను వెల్లడించారు. ఆర్టిజన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్ల సాధనే లక్ష్యంగా నిరవధిక సమ్మెకు దిగారు. గురువారం 2వ రోజు విద్యుత్ శాఖ కార్యాలయ ఆవరణలో చేపట్టిన సమ్మె శిబిరంలో నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ఉమ్మడి జిల్లా కన్వీనర్ మొహసిన్ ఖాన్, ఆదిలాబాద్ జిల్లా చైర్మన్ సంజు నాయక్, కన్వీనర్ శ్రీను, దేవిదాస్, పాండు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి జిల్లా చైర్మన్ మొహసిన్ ఖాన్ మాట్లాడుతూ విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్ ఆన్లైన్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని పాదయాత్ర సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చిన తర్వాత హామీని పూర్తిగా విస్మరిస్తున్నారని అన్నారు. దాదాపు 20 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను రెగ్యులర్ చేయడంతో పాటు సమస్యలను వెంటనే పరిష్కరించాలని పేర్కొన్నారు. మార్చి 26వ తేదీన సమ్మె నోటీసులు ఇచ్చినా ప్రభుత్వం స్పందించలేదని తెలిపారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు సమ్మె కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మార్చి 17, 2026 రోజున మరి ఇవ్వడం జరిగింది. దాని విషయాన్ని మరి ప్రభుత్వం యాజమాన్యంతో కూడా మేము చాలాసార్లు మంతనాలు జరపడం జరిగింది. కానీ అది కొలిక్కి రాకపోవడం, ప్రభుత్వం స్పందించకపోవడంతో మరి గత్యంతరం లేక మరి మేము ఇలా రోడ్డు మీదకి వచ్చి మా సమస్యల మీద మరి ఇలా పోరాటం చేసేందుకు మరి ముందుకు రావడం జరిగింది. దాని విషయాన్ని ఇలా ఎలక్ట్రిసిటీ సంస్థలో మరి 2000లో మరి 98లో ఎలక్ట్రిసిటీ సంస్థలో అప్పుడున్న ప్రభుత్వాలు రెగ్యులరేషన్ చేయడం జరిగింది. విలేజ్ వర్కర్లు, ప్రైవేటు వర్కర్లను కూడా రెగ్యులర్ చేయడం జరిగింది. ఈ సంస్థలో రెగ్యులరేషన్ అనేది కొత్త కాదు. కానీ మొన్న టీఆర్వీకే ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మమ్మల్ని ఈ సంస్థలో ఒకే రూల్ ఉండకుండా మరి స్టాండింగ్ ఆర్డర్ అని చెప్పేసి మాకు ఇవాళ ఏ రకమైన రెగ్యులర్ ఎంప్లాయీస్కి పొంతన లేకుండా మరి మా హక్కుల్ని హరించే విధంగా మాకు ఒక స్టాండింగ్ ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేసి మరి ఆర్టిజన్లుగా మమ్మల్ని గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా కూడా మాకు అన్యాయం చేస్తూ 1946 మరి 48 రూల్స్ను తీసుకొచ్చి దాన్ని ఆ రకంగా మమ్మల్ని ఇలా హింసించడం జరుగుతుంది. కాబట్టి మేము ఖచ్చితంగా రెగ్యులర్ ఎంప్లాయీస్తో సమానంగా పనిచేస్తూ ఉన్నాము. మరి ఇలా సబ్స్టేషన్లో 24 గంటలు మరి వాళ్ళ ఆస్తిని కాపాడుకుంటూ ఉండడం కానీ, 24 గంటలు మరి ఇక్కడ అధికారులతోటి, కంప్యూటర్ ఆపరేటర్లు మరి వాళ్ళతోటి సమానంగా మరి బాధ్యతలు నిర్వర్తించడం కానీ, మరి మా అన్మెన్ వర్కర్లు 24 గంటలు ట్రాన్స్ఫర్ మీద ఫీజులు వేయడం కానీ, లైన్లు చేయడం కానీ, స్పాట్ బిల్లులు కొట్టడం కానీ, ఇట్లా ప్రతిదీ గ్రౌండ్ల సంస్థకు మరి మేము ఇలా అన్ని విధాలుగా ఆదుకుంటా ఉన్నా కూడా మరి మన ప్రభుత్వం కానీ, యాజమాన్యం కానీ మమ్మల్ని ఇలా తలుచుకోకుండా చిన్నచూపు చూస్తూ మా హక్కుల్ని అలా హరించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రభుత్వానికి, యాజమాన్యానికి మేము ఇప్పటికి కూడా విన్నవించుకుంటున్నాము. మా సమస్యల మీద స్పందించి ఇప్పటికైనా మాతోటి చర్చిస్తే బాగుంటుంది. మాకు ఈ సమ్మె బాట బట్టి ఇలా ప్రభుత్వానికి కానీ, యాజమాన్యానికి కానీ ఇలా మాకు ఇచ్చేయాల్సిన అవసరం లేదు. మాకు చర్చల్ని పిలవక, మాతోటి మంతనాలు చేయకనే మరి ఇలా మేము గత్యంతరం లేక కొన్ని సంవత్సరాల నుంచి ఇలా ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి మేము వాళ్ళకు రిప్రజెంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. వాళ్ళతోటి మంతనాలు చేస్తూ ఉన్నాము. కానీ మమ్మల్ని పట్టించుకోకుండా మరి ఇలా మమ్మల్ని ఇలా లాస్ట్కి వచ్చేసి మేము ఇలా సమ్మెకు దిగే పరిస్థితి వచ్చింది. మహనీయుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయ సాధన కోసం పాటుపడాలని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. రామ్జీగౌడ్ వర్ధంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామ్జీగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన అనంతరం ఆ మహనీయుడు చేసిన త్యాగాలను గుర్తు చేసుకుంటూ నినాదాలు చేశారు. గిరిజనుల హక్కుల సాధన కోసం పోరాడిన రామ్జీగౌడ్ సేవలు మరువలేనివని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. రామ్జీగౌడ్ వర్ధంతిని పురస్కరించుకుని పట్టణంలోని బస్టాండ్ ఎదుట గల ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అంతకుముందు ఆదివాసీ సంఘాల నేతలు రామ్జీగౌడ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. అనంతరం ఆదివాసీ సాంప్రదాయం ప్రకారం పూజలు చేసి జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌన్సిలర్ ఆత్రం వెంకటేష్, నాయకులు అజయ్, మెట్టు ప్రహ్లాద్, రాజు, ఆదివాసీ నాయకులు మడావి రాజు, శ్రీరామ్ రామకిషన్, కురుసంగ తానాజీ, గేడం మాధవ్, జంగు పటేల్, దుర్వ నగేష్ తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల హక్కుల కోసం పోరాడి ప్రాణాలు అర్పించిన రామ్జీగోండ్ ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. రామ్జీగోండ్ పోరాట స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పేర్కొన్నారు. ఆంగ్లేయుల పాలనలో అనేక ఉద్యమాలు చేసిన ఘనత రామ్జీగోండ్కు దక్కుతుందని, ఆ మహనీయుడు చూపిన బాటలో నడవాలని అన్నారు. ఆదివాసీ ముద్దుబిడ్డ ఆదిలాబాద్ ప్రాంత ముద్దుబిడ్డ అయినటువంటి రామ్జీగోండ్ యొక్క వర్ధంతి సందర్భంగా ఘనమైనటువంటి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాం. మరి శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి యొక్క ఆశయాలను కొనసాగించాలన్న ఉద్దేశంతో రామ్జీగోండ్ గారు వారు ఆదివాసుల హక్కుల కొరకు ఆదివాసులు మరి ఇలా బ్రిటిష్ సామ్రాజ్యంతో నిజాం సామ్రాజ్యాలతో అణచివేస్తున్నటువంటి ఆదివాసీ సామాజిక వర్గానికి వారు అండగా ఉండి మరి అనేక పోరాటాలు చేసినటువంటి వ్యక్తి మరి ఇలా రామ్జీగోండ్ గారు. ఇలా వారు 1836 నుంచి 1860 వరకు వారి యొక్క ఉద్యమం కొనసాగింది. వారు మరి ఎలా లేకపోయినా ఆనాడు ఉద్యమ పటిమ, ఆ రోజు జాతి కొరకు ఈ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి అసూలు బాసినటువంటి మహనీయుడు రామ్జీగోండ్ గారు. ఇలా ఆఖరికి వారు ఎన్ని కుట్రలు చేసినా మరి ఇలా రామ్జీగోండ్ గారిని ఏమి కూడా చేయలేనటువంటి పరిస్థితులలో లాస్ట్కు 1000 మంది సైనికులతో అటాక్ చేసి నిర్మల్లో 1000 ఊడల మర్రికి ఉరేసినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అందుకొరకే అటువంటి మహావీరులు పుట్టినటువంటి ఆదిలాబాద్ గడ్డ మీద మనమందరం పుట్టినాం కాబట్టి కులాలకు మతాలకు అతీతంగా మనం అందరం కూడా కలిసి వారి యొక్క ఆశయాలను అనుగుణంగా తీసుకొని ముందుకెళ్లాలని చెప్పి ఈ వర్ధంతి సందర్భంగా మరొకసారి ప్రజలందరికీ తెలియజేసుకుంటూ మావల మండల ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం అనుబంధ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గురువారం ధర్నా నిర్వహించారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టి ఉపాధి కూలీల సమస్యలపై గళమెత్తారు. ఉపాధి హామీ కూలీల సమస్యలను సత్వరమే పరిష్కరించే దిశగా ప్రభుత్వాలు చొరవ చూపాలని సిపిఎం అనుబంధ తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు లంక రాఘవులు డిమాండ్ చేశారు. మావల మండల ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. ముందుగా సిపిఎం పార్టీ కార్యాలయం నుంచి కూలీలు ర్యాలీగా వచ్చి ప్రధాన గేట్ ఎదుట ఆందోళన చేపడుతూ తమ సమస్యలను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు లంక రాఘవులు మాట్లాడుతూ మావల మండల పరిధిలో పనిచేసే ఉపాధి కూలీల సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. పని ప్రదేశాల్లో సౌకర్యాలు కూడా కల్పించలేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీలో 2025 కంటే ముందు ఉన్న పేరునే కొనసాగించాలన్నారు. పాత చట్టంలో వేసవి కాలంలో బోనస్, పే స్లిప్స్, పని ప్రదేశాల సౌకర్యాలు కల్పించే వారిని గుర్తు చేశారు. కానీ కొత్త చట్టం ప్రకారం ఇవేవి వర్తించవని తెలిపారు. కూలీలకు నష్టం కలిగించేలా ఉన్న కొత్త చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. చాలా సమస్యలు అనేటువంటివి ఉన్నాయి. ఒకటి, పాత చట్టం 2025 చట్టం కావాలి, అది ఉపయోగంగా ఉండే. ఇప్పుడు కొత్తగా ఏదైతే మోడీ గవర్నమెంట్ తీసుకొచ్చిన కొత్త పథకాన్ని రద్దు చేయాలనేటువంటిది మావల ఉపాధి కూలీలు కోరుతున్నారు. పాత చట్టం ప్రకారం వాళ్లకు 15 రోజులకోసారి కూలీ వచ్చేటువంటిది. అదేవిధంగా మంచినీళ్ళు అందించే వాళ్ళు, వారం పే స్లిప్ ఇచ్చే వాళ్ళు, వేసవి కాలంలో వాళ్లకు బోనస్ ఇచ్చేవాళ్ళు, పారగుళ్ళలు అందించే వాళ్ళు, ఇట్లా అనేక సౌకర్యాలు అనేటువంటిది పాత చట్టం ప్రకారం ఉండే. ఉపాధి కూలీలు అనేది ఈ హామీ పథకము ఒక వరము లాంటిది. వేసవి కాలంలో పని లేనప్పుడు గ్రామాలలో కూలీలకు ఆర్థికంగా ఉపయోగపడేది, పనులు కలగజేసేవాడు, వలసలను నిరోధించేటువంటిది ఉండే. ఇప్పుడు కొత్త చట్టం వచ్చినటువంటిది మోడీ గవర్నమెంట్ తెచ్చిన చట్టం ప్రకారం 2 సార్లు ఫోటోలు తీయాలా, పొద్దుగల తీయాలా, మధ్యాహ్నం 2 గంటలకు తీయాలా. అంటే కూలీలు దినమంతా ఎండలో పడి ఉండాలా.
అదేవిధంగా బోనస్ ఎండాకాలంలో ఇచ్చే బోనస్ని తీసేశారు. మంచినీళ్ళని ఇవ్వడం లేదు, పారాగుళ్ళలు ఇవ్వడం లేదు, కనీసం వారం వారం పే స్లిప్ ఇచ్చులేరు. అదేవిధంగా ఫీల్డ్ అసిస్టెంట్లకు కూడా 6 నెలలు 7 నెలల నుంచి జీతాలు ఇచ్చిలేరు. వాళ్ళకు మాస్టరు అనేటువంటి ప్రింటౌట్లు ఇవ్వడం లేదు. ఇట్లా ఉపాధి కూలీలకు పనులు ఇవ్వని పరిస్థితి అనేటువంటిది వస్తుంది. అదేవిధంగా రోజు 307 రూపాయలు ఇవ్వాలా, 125 రోజులు ఖచ్చితంగా వీళ్ళందరి పని కలగజేయాలి. ఈ నెల 10వ తేదీన ఆయుష్ డేతో పాటు వరల్డ్ హోమియో దినోత్సవాన్ని జరపనున్నట్లు ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమం వివరాలను వెల్లడించిన అనంతరం యోగా ద్వారా కలిగే లాభాలను వివరించారు. ప్రతి ఒక్కరూ యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని సూచించారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈ నెల 10న ఆయుష్ డేతో పాటు వరల్డ్ హోమియో దినోత్సవాన్ని జరపనున్నట్లు ఆయుష్ నోడల్ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఆయుష్ సెంటర్లలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు. ప్రస్తుతం మానసిక ఒత్తిడి పెరిగే హార్మోన్ల ఉత్పత్తులలో సమతుల్యత లోపిస్తోందని, దానివల్ల చాలా మంది దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఒత్తిడిని అధిగమించేందుకు యోగాను నిత్య జీవితంలో భాగం చేసుకోవాలన్నారు. ఈ నెల 10న ఆదిలాబాద్ హమాలీవాడ అర్బన్ హెల్త్ సెంటర్లో ఉచిత మెగా ఆయుష్ యునాని హోమియోపతి క్యాంప్ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. అంతకుముందు ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు యోగా గురువులతో యోగాసనాలను వేయించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమాలకు జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరవుతారని తెలిపారు. మన గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మన ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ గారు శ్రీ రాజర్షి షా గారి ఆదేశాల మేరకు మరియు మా ఆయుష్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ మరియు డైరెక్టర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ డైరెక్టర్ హైదరాబాద్ గారి ఆదేశాల మేరకు ఈ 6 రోజుల హెల్త్ వీక్ ఏదైతే 6th ఏప్రిల్ నుంచి 11th ఏప్రిల్ వరకు జరిగేటటువంటి ఈ 6 రోజుల హెల్త్ వీక్లో భాగంగా ఆయుష్ డేని మరియు వరల్డ్ హోమియోపతి డేని నిర్వహించుకోవడం జరుగుతున్నది, సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతున్నది. అయితే ఇందులో భాగంగా ఈ రేపు అనగా 10/4/2026 శుక్రవారం రోజున పొద్దున యోగా సెషన్ని పెద్ద మొత్తంలో మన లోకల్ స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో పొద్దున 6:30 నుంచి 7:30 వరకు మన యోగా సెషన్ని మా యోగా ఇన్స్ట్రక్టర్ల ద్వారా నిర్వహించడం జరుగుతున్నది. ఈరోజు ఈ యోగా సెషన్ని నిర్వహించుకోవడానికి గల ముఖ్య కారణం ఏంటి అంటే, ఈరోజు మన ఈ ఉరుకులు పరుగుల ఈ మన డైలీ రొటీన్ దైనందిన జీవితంలో మనము బ్రెయిన్కి అనుకున్న దానికంటే ఎక్కువ దాన్ని ప్రెషర్లో ఉంచుతున్నాం, దానికి లోడ్ ఎక్కువ ఇస్తున్నాం. కాబట్టి తద్వారా ఆ బ్రెయిన్ యొక్క పనితీరు మన శరీరంలో ఉండేటటువంటి ఈ అంతఃస్రావ వ్యవస్థ ఎండోక్రైన్ సిస్టమ్ అంటాం, దాంట్లో అనేక గ్లాండ్స్ ఉంటాయి, గ్రంథులు ఉంటాయి. ఆ గ్రంథులు విడుదల చేసేటటువంటి ఉత్పత్తి చేసేటటువంటి హార్మోన్లు కానివ్వండి, ఎంజైమ్స్ కానివ్వండి, వాటి యొక్క సమతుల్యత లోపించి ఈరోజు మనం అనేకమైనటువంటి దీర్ఘకాలిక వ్యాధులకి గురవడం జరుగుతున్నది. అది మనం అందరం చూస్తున్నాము. ఏజ్కి సంబంధం లేదు, జెండర్కి సంబంధం లేదు, అనేక రకమైనటువంటి దీర్ఘకాలిక రోగాలు మనకు రావడం జరుగుతున్నది. అయితే దీన్ని ఉద్దేశించుకొనే ఈరోజు యోగా అన్నది మన భారతదేశంలో ప్రతి చోట యోగా నిర్వహించడం జరుగుతున్నది. ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మాణంపై కేంద్ర మంత్రులు సానుకూలంగా ప్రకటన చేశారు. బుధవారం ఢిల్లీలో జరిగిన సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో చర్చలు జరిపిన అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, కిషన్ రెడ్డి పాల్గొని ఎయిర్పోర్ట్ నిర్మాణంపై పలు వివరాలు తెలియజేశారు.
ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మాణంపై కేంద్ర మంత్రులు కె రామ్మోహన్ నాయుడు, జి కిషన్ రెడ్డి సానుకూల ప్రకటన చేశారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను కలిసిన ఆదిలాబాద్ ఎంపీ కోడం నాగేష్, ఎమ్మెల్యే పాయి శంకర్ కలిసి పలు కీలక విషయాలపై చర్చించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ జిల్లాలో ఎయిర్పోర్ట్ నిర్మాణానికి కేంద్రం సానుకూలంగా ఉందన్నారు. 450 ఎకరాల భూసేకరణ చేయాలన్న సూచనకు రాష్ట్ర ప్రభుత్వం సైతం సానుకూలంగా స్పందించిందన్నారు. సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ, డిఫెన్స్ మినిస్ట్రీ, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఏప్రిల్ 17న సర్వే చేసిన తర్వాత రన్వే ఓరియంటేషన్ పై నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. ఆ తర్వాత మాస్టర్ ప్లాన్ కు అంగీకారం తెలిపి ఫౌండేషన్ కు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు. ఆదిలాబాద్ లో ఎయిర్పోర్ట్ నిర్మించాలనంటే సుమారు ఎయిర్ బస్ కి సరిపోయేటట్టు ఒక రన్వే నిర్మించాలనంటే ఒక 430 ఎకరాల వరకు భూమి తాలూకా ఆవశ్యకత అక్కడ ఉంది. సో ఈ యొక్క రిక్వెస్ట్ ని మేము స్టేట్ గవర్నమెంట్ కూడా పంపించాం. ఒక పక్కన స్టేట్ గవర్నమెంట్ కి ల్యాండ్ తాలూకా రిక్వెస్ట్ కూడా పెడుతూనే డిఫెన్స్ తాలూకా ఇన్వాల్వ్మెంట్ వాళ్ళ సైడ్ నుంచి, ఎందుకనంటే డిఫెన్స్ ఎప్పుడు కూడా చాలా స్ట్రాటజీతో ఉన్నటువంటి ఒక మినిస్ట్రీ కాబట్టి వాళ్ళు కూడా ఆదిలాబాద్ తాలూకా సైట్ ఇంపార్టెన్స్ కూడా వాళ్ళు తెలియజేయడంతో ఆ ఎయిర్పోర్ట్ లో ట్రైనింగ్ ఫెసిలిటీ డిఫెన్స్ కి సంబంధించి ఏర్పాటు చేసుకొని ఆ ఎయిర్పోర్ట్ ని వాళ్ళే డెవలప్ చేసి ఏదైతే సివిల్ ఆపరేషన్స్ కావాల్సినటువంటిది ఉందో వాళ్ళకి సివిల్ ఎంక్లేవ్ నిర్మించుకోవడానికి ఒక అవకాశం కల్పిస్తున్నట్టు ఆ యూజర్ అగ్రిమెంట్ లో కూడా ఈ రకంగా చేద్దామని ఒక మంచి ప్రపోజల్ మరి రాజ్నాథ్ సింగ్ గారు మాకు తెలియజేయడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకనంటే ఇందులో ముగ్గురు తాలూకు ఇన్వాల్వ్మెంట్ కూడా చాలా ప్రాముఖ్యత కలిగింది. సివిల్ ఏవియేషన్ డిపార్ట్మెంట్, డిఫెన్స్, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, అలాగే మన స్టేట్ గవర్నమెంట్. ఈ ముగ్గురు కలిసి ఏప్రిల్ 17th నాడు గ్రౌండ్ కి వెళ్లి అక్కడ మరొకసారి ఓఎల్ఎస్ ఆబ్స్టికల్ లిమిటేషన్ సర్వే కూడా చేసుకుని మరొకసారి ఫీల్డ్ కి వెళ్లి స్టడీ చేసి ఇంకేమైనా ఆబ్స్టికల్స్ ఉన్నా, ఇంకేమైనా లిమిటేషన్స్ ఉన్నా వాటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకొని రన్వే ఓరియంటేషన్ లేకపోతే మాస్టర్ ప్లాన్ ఇవన్నీ కూడా స్టడీ చేసి దాని మీద ఒక ప్లాన్ కి మాస్టర్ ప్లాన్ కూడా నిర్ధారించడానికి 17th నాడు ఒక నిర్ణయం తీసుకుంటున్నారు. స్టేట్ గవర్నమెంట్ ల్యాండ్ ఎక్వైర్ చేసుకుని ఇవ్వాల్సినటువంటి బాధ్యత స్టేట్ గవర్నమెంట్ అవుతుంది. అది కూడా ఆల్రెడీ వాళ్ళకి కమ్యూనికేట్ చేసాం. వాళ్ళు కూడా ఖచ్చితంగా అది చేస్తా. ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఎయిర్పోర్ట్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఆఫ్ ఆదిలాబాద్ ఏరియా వాళ్ళు కూడా సహకారం అందిస్తారని కూడా తెలియజేయడం జరిగింది. ఇటీవల అనారోగ్యం కారణాలతో తుది శ్వాస విడిచిన హిందీ ఉపాధ్యాయురాలు బి గీతా మృతి పట్ల హిందీ భాషా సేవా సమితి సభ్యులు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఉపాధ్యాయురాలు మృతికి సంతాప సూచకంగా 2 నిమిషాల పాటు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. ఇటీవల అనారోగ్య కారణాలతో హిందీ ఉపాధ్యాయురాలు బి గీత తనువు చాలించిన నేపథ్యంలో హిందీ భాషా సేవా సమితి తరఫున ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు. జిల్లా కేంద్రంలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్ హై స్కూల్ 10వ తరగతి మూల్యాంకన కేంద్రంలో హిందీ భాషా ఉపాధ్యాయులంతా కలిసి ఆమెకు ఘన నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించి ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా హిందీ భాషా సేవా సమితి జిల్లా అధ్యక్షులు సుకుమార్ పేట్కులే మాట్లాడుతూ బేల మండలం చప్రాల ఉన్నత పాఠశాలలో హిందీ ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ అనారోగ్య కారణాల వల్ల ఉపాధ్యాయురాలు బి గీత చనిపోవడం బాధాకరమని అన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హిందీ భాషా సేవా సమితి జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ ద్రోణాలే, జిల్లా ఉపాధ్యక్షులు జావేద్ అలీ, కార్యవర్గ సభ్యులు ఆర్ సాంబన్న, భాస్కర్, డి శ్రీనివాస్, ఎల్ సుదర్శన్, ఆర్ రామ్జీ, జాకిర్ హుసేన్, వై వినాయక్, ఎల్ దినేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే ఉపాధ్యాయురాలు పి గీత స్మారకార్థం 20 మంది పేద మహిళలకు లయన్స్ క్లబ్ ఆఫ్ ఆదిలాబాద్ కింగ్స్ ఆధ్వర్యంలో చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో హనుమాళ్లు రాజిరెడ్డి, గుంటుకు చంద్రప్రకాష్, మంద అశోక్, కాలేవార్ ప్రకాష్, రమాకాంత్, బండారి దేవన్న, కరీం అలీ, నూరారి తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ గీతా మేడం గారి శ్రద్ధాంజలి సభను హిందీ భాషా సేవా సమితి ఆదిలాబాద్ జిల్లా వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. మరి గీతా మేడం గారు బేలా మండల్ చప్రాలలో స్కూల్ అసిస్టెంట్ హిందీగా ఉంటూ అనారోగ్య కారణాల వల్ల ఆమె చనిపోవడం జరిగింది. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని, వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తూ తాంసీ గ్రామ పంచాయతీని గురువారం డిఎల్పిఓ ఫణీందర్ సందర్శించారు. గ్రామంలోని పల్లె ప్రకృతి వనం, శ్మశాన వాటిక, డ్రైనేజీలు, డంపింగ్ యార్డులను పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యాలయం సందర్శించి పలు రికార్డులను పరిశీలించారు. ఆయన వెంట ఎంపీఓ అవినాష్, గ్రామ సర్పంచ్ సామ సంతోష్ రెడ్డి, ఉప సర్పంచ్ మంత్రి గంగారెడ్డి, కార్యదర్శి హరిత గంగన్న తదితరులు ఉన్నారు. బేలమండలం డోప్టాల గ్రామంలో బాజీరావు బాబా సప్తాహ ముగింపు వేడుకలు ఘనంగా సాగాయి. గ్రామ ప్రధాన వీధుల గుండా చేపట్టిన శోభాయాత్ర కన్నుల పండుగ సాగింది. అనంతరం భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. బేలమండలం డోప్టాల గ్రామంలో గత వారం రోజులుగా కొనసాగుతున్న
బాజీరావు బాబా సప్తాహ కార్యక్రమం మంగళవారం పల్లకి ఊరేగింపు దహి హండీతో ఘనంగా ముగిసింది. వారం రోజుల పాటు నిర్వహించిన సప్తాహాలో ప్రతిరోజు ప్రభాత భేరి, ధ్యానం, జ్ఞానేశ్వరి పారాయణం, కీర్తనలు, ప్రవచనాలు, సాంస్కృతిక ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహించారు. సప్తాహ ముగింపు సందర్భంగా గ్రామ వీధులలో అందమైన తోరణాలతో అలంకరించారు. అనంతరం నిర్వహించిన శోభాయాత్రలో జ్ఞానేశ్వరి నివృత్తి సోపాన్ ముక్తాబాయి వేషధారణలో ఉన్న చిన్నారులను రథంపై ఊరేగించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు రథానికి ప్రత్యేక పూజలు చేశారు. వివిధ గ్రామాల నుండి వచ్చిన భజన బృందాల సభ్యులు ఆలపించిన భక్తి గీతాలతో ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అనంతరం దహి హండి అన్నదానం చేపట్టారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తాంసీ మండలం కప్పర్ల గ్రామంలో పశువుల దాహార్తిని తీర్చేందుకు ఏర్పాటు చేసిన తొట్టెను గురువారం ప్రారంభించారు. సర్పంచ్ గండ్రత అరుణ్ కార్యక్రమం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం పంచాయతీ కార్మికులను సాల్వాతో సత్కరించారు. తాంసీ మండలం కప్పర్ల గ్రామ పంచాయతీలో నూతనంగా నిర్మించిన పశువుల తొట్టెను సర్పంచ్ గండ్రత అరుణ్ ప్రారంభించారు. తన జన్మదినాన్ని పురస్కరించుకుని పంచాయతీ ఆవరణలో మొక్కలు నాటి నీరు పోశారు. అంతకుముందు పంచాయతీ కార్యదర్శి నరేష్ తో కలిసి కార్మికులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరేష్, ఆత్మ చైర్మన్ కౌడాల నారాయణ, మాజీ ఎంపీటీసీ కౌడాల సంతోష్, మాజీ సర్పంచులు సదానందం, పులినారాయణ, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ గండ్రత అరుణ్ మాట్లాడుతూ వేసవి కాలంలో పశువుల దాహార్తిని తీర్చేందుకు 2 తొట్టెలు నిర్మించినట్లు తెలిపారు. గ్రామ అభివృద్ధి కోసం చేపడుతున్న పలు కార్యక్రమాలను వివరించారు. గ్రామంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, తడిపొడి చెత్తను వేరువేరు బండ్లలో వేయాలని గ్రామస్తులను కోరారు. తన జన్మదినం సందర్భంగా కార్మికులను సన్మానించడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ఆ పని చేయడం చాలా కష్టము. అలాంటి వాళ్ళు మన పని చేస్తున్నారు కాబట్టి ప్రతిరోజు మన వాడకట్లలో మురికిలు అన్ని చెదరం తీస్తారు కాబట్టి వాళ్ళని గౌరవించే బాధ్యత మనందరిపై ఉన్నది. ఇక ముందు కూడా వారిని గౌరవిస్తాము. అదేవిధంగా ఈ గ్రామంలో అభివృద్ధి చేయాలనే ఒక ఉద్దేశంతో పశువులకు నీటి తొట్టిని కట్టించడం జరిగింది. అది కూడా ఈరోజే ఓపెనింగ్ చేస్తున్నాము. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఇంకా ఎన్నో మరి అభివృద్ధి పథకాలను ముందుకు తీసుకెళ్తామని, అదేవిధంగా ఇంద్రమ ఇల్లు కానీ, సీసీ రోడ్లు కానీ, కొత్తగా రేషన్ కార్డులు కానీ, ఇక రాబోయే రోజుల్లో పెన్షన్లు కూడా వికలాంగులకు, వితంతువులకు కూడా ఇప్పిస్తామని కోరుకుంటున్నాం. ఎన్ఎస్యుఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. ముందుగా యూనియన్ జెండాను ఆవిష్కరించిన అనంతరం విద్యారంగ సమస్యల పరిష్కారానికి చేపట్టిన పోరాటాలను నేతలు గుర్తు చేసుకున్నారు. జిల్లా కేంద్రంలో ఎన్ఎస్యుఐ 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యూనియన్ జెండాను ఆవిష్కరించి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం యూనియన్ రాష్ట్ర కార్యదర్శి తోట కపిల్ మాట్లాడుతూ ఎన్ఎస్యుఐ స్థాపన నుంచి విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందిస్తూ వారి హక్కుల సాధన కోసం నిరంతరం పోరాడుతున్న సంస్థగా నిలిచిందన్నారు. గత 56 సంవత్సరాలుగా పేద విద్యార్థులపై జరుగుతున్న అన్యాయాలను అరికట్టడంలో, ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందించడంలో కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా రిమ్స్ ఆసుపత్రిలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్యుఐ మాజీ నాయకులు, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలు గౌని సంజయ్, మల్యాల కరుణాకర్, అలాగే ఎన్ఎస్యుఐ నాయకులు రిషి, రాహుల్, వికాస్ పాటిల్, టి రాహుల్ తదితరులు పాల్గొన్నారు. ఎన్ఎస్యుఐ 56వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఎన్ఎస్యుఐ ఆవిర్భవించిన నుండి నేటి వరకు విద్యార్థుల పక్షాన పోరాడుతూ, విద్యార్థుల హక్కుల కోసం పోరాడుతూ, ఈ దేశంలో విద్యని ప్రతి పేదవాడికి అందే విధంగా కార్పొరేట్ విద్యని ప్రతి పేదంటికి ఈరోజు భారతదేశంలో ప్రతి పేదవాడు చదువుకోవడానికి అన్ని అవకాశాలు కల్పిస్తూ, మరి మన ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి, మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రపంచంలోని ఎక్కడ లేని విధానాలు విద్యారంగంలో సంస్కృత విధానాలను తీసుకొచ్చు, ఫీజు రింబర్స్మెంట్ కానివ్వండి, స్కాలర్షిప్లు కానివ్వండి, ఎన్నో వినూత్కరమైన పథకాలు తీసుకొచ్చి ఈరోజు ప్రతి పేదవాడికి విద్య అందే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, ఎన్ఎస్యుఐ కానీ నిరంతరం పోరాటం చేస్తూ వచ్చింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి. రామ్జీ గోండ్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి సమర్పించిన మాజీ మంత్రి జోగు రామన్న. గిరిజనుల హక్కుల సాధన కోసం రామ్జీ గోండ్ చేసిన పోరాటాలను స్మరించిన అతిథులు. ఉపాధి హామీ కూలీల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి. తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ఆందోళన. కూలీల ఇక్కట్లపై ప్రభుత్వాలు స్పందించాలన్న నేతలు. ఇవి ఈనాటి వార్తలు. చూస్తూనే ఉండండి ఆదిలాబాద్ న్యూస్.